శ్రీ కనికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆది దంపతుల రథోత్సవాన్ని నెల 16వ తేదీన వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ తెలిపారు. 155 ఏళ్ల చరిత్ర గల తమ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చే భక్తుల కోసం అన్నసత్రాన్ని నెలకొల్పి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో తమ కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేద ఆర్యవైశ్య వధూవరుల వివాహాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు తెలిపారు. శ్రీ కనికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్న రథోత్సవ ఆహ్వాన పత్రికను బ్రాహ్మణ వీధిలోని సత్రంలో ఆవిష్కరించారు. కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బైన శ్రీ రాజేష్, తన కమిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఆది దంపతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం స్వామివారి రథోత్సవాన్ని 16వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లతో పాటు పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు, శ్రీ బుద్ధవారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ వసంత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు రథోత్సవాన్ని ప్రారంభిస్తారని వివరించారు. దుర్గమ్మ భక్తులకు 155 ఏళ్లుగా భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్న తమ అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఉచిత వైద్య, పేద ఆర్యవైశ్య వధూవరుల వివాహాలు నిర్వహించాలని నిశ్చయించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో అన్నసత్రం కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ విజయవాడ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే శివరాత్రి మహోత్సవానికి, రథోత్సవానికి సంబంధించి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మీడియా, అదేవిధంగా వివిధ రకాల ఛానల్స్ ప్రతినిధులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గొప్ప ఘన చరిత్ర కలిగిన విజయవాడలో ఆర్యవైశ్యులచే నిర్వర్తించబడుచున్న అత్యంత పురాతనమైన, అదేవిధంగా విజయవాడ చరిత్రలో తెలిసినంత వరకు మొట్టమొదటి సేవా సంస్థ శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ అని తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సుమారు 155 సంవత్సరాల క్రితం మా ఆర్యవైశ్య పెద్దలు ఈ సంస్థని స్థాపించి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం వసతి ఏర్పాట్లు, అదేవిధంగా ఉచిత అన్నప్రసాద వితరణ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నా. సుమారుగా 100 సంవత్సరాల పైనే ఈ శివరాత్రి మహోత్సవాలు జరపడానికి ఆ రోజుల్లో ఈ సంస్థలో ఉన్న నిధులతో స్వామివారి రథోత్సవ కార్యక్రమం చేయాలి అని చెప్పని దుర్గామల్లేశ్వర దేవస్థానం, అదేవిధంగా పాత శివాలయం, బుద్ధవారి గుడి వారి ఆధ్వర్యంలో ప్లస్ ఈ సంస్థ నిధులతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం, అదేవిధంగా స్వామివారి నగరోత్సవం, అదే రథోత్సవం ప్రతి సంవత్సరం చక్కగా అంగరంగ వైభవంగా, ఎంతో కన్నుల పండుగగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా స్వామివారి దర్శనార్థమై జరిగే ఈ రథోత్సవ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రజలలోకి ఈ న్యూస్ని పంపించి ఈ రథోత్సవ కార్యక్రమం జయప్రదం చేసే విధంగా సహకరించాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ మరియు మండపారాధన భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని ప్రార్థిస్తూ గణపతి పూజతో 2వ విడత కలశ స్థాపన, ధ్వజారోహణ గావించారు. మహోత్సవాలకు అధికారిక ఆహ్వానంగా ధ్వజారోహణ కార్యక్రమం, అగ్ని ప్రతిష్టాపన జరిగింది. అనంతరం మూలవాహన పూజలు, బలిహరణ, శాంతి పూజల్లో భాగంగా బలిహరణ కార్యక్రమం, హారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వామివార్లకు నీరాజనాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
కృష్ణా నదీ తీరాన యనమలకుదురు గ్రామంలో కొండపై కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉత్సవాల ఏర్పాట్లను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎస్పీ చెప్పారు. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం యనమలకుదురు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రికి ముందస్తు ఏర్పాట్లను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దేవస్థానం అధికారులకు సూచించారు. క్యూలైన్ ఏర్పాట్లను సీసీ కెమెరాల ఏర్పాట్లు పరిశీలించారు. మంచినీటి సౌకర్యం, మెడికల్ ఎమర్జెన్సీ, కారు, బైక్ పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పర్యవేక్షణ ఉంటుందన్నారు. యనమలకుదురు రామలింగేశ్వర స్వామి టెంపుల్లో మనకి శివరాత్రి రోజున ఉండే దర్శనాలు ఏ విధంగా చేయించాలి దాని నిమిత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ చూసాము. అద్భుతమైన ఏర్పాట్లు చేశారు టెంపుల్ ఈవో గారు మరియు టెంపుల్ పర్యవేక్షిస్తున్న వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీనిలో 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ కూడా అన్ని చోట్ల యాక్యురేట్గా ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇకపోతే బయట ప్రభలు తిరిగే మార్గం కూడా చూడటం జరిగింది. దాంట్లో ఉన్న ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది బయటకు వెళ్తున్నారు అన్నది కూడా మనకి ఒక లెక్క ఉండే విధంగా సీసీ కెమెరా నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో డ్రోన్ల సాయంతో కూడా చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది, మానిటర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు ఉండే కన్నా కూడా దాదాపు 150 పైచలకు అదనపు బందోబస్తు ఈసారి యనమలకుదురు టెంపుల్కి అలాట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లన్నీ టెంపుల్ యాజమాన్యం అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా కంబైన్డ్గా ఎఫర్ట్స్ చేస్తుంది. అందరూ కూడా వచ్చి క్షేమంగా దర్శించుకుని వెళ్ళాలని చెప్పి. సార్, ఈ ఏరియా బాగా సెన్సిటివ్ ఏరియా. అందులో రేపు శివరాత్రి అనుకోపోతున్నారు, కఠిన నిర్ణయాలు అంటే మనకి ఒకటండి, ఇది మనం భక్తితో చేసుకోవాల్సిన రోజు. ఏలూరు జిల్లా నూజివేడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బలివే రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ అధికారులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ 4 సార్లు రెవెన్యూ, దేవాదాయ, పోలీస్ శాఖల అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టి వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. దేవాదాయ శాఖ అధికారి సీతారామయ్య మాట్లాడుతూ, ఈ ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, ఆలయ ప్రాంగణంలో బయట కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులందరూ స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టామని, తమ్మిలేరు వాగులో 3 మీటర్లు ఎత్తు మాత్రమే నీరు వదిలేలా చర్యలు చేపట్టామని, జల్లు స్నానాలు కూడా ఏర్పాటు చేశామని, భక్తులు పోలీస్ వారికి అధికారులకు సహకరించి స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ రామలింగేశ్వర స్వామి తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకమని
ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుందని దేవాదాయ శాఖ అధికారి తెలిపారు. ఒకటి పట్టిసీమాల, ఇంకా ఒకటి బలివే. ఇది చాలా ఫేమస్ గా ఆల్మోస్ట్ 3 lakhs పాపులేషన్ వస్తారు దర్శనం కని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందువల్ల మన హానరబుల్ హౌసింగ్ మినిస్టర్ సార్ లీడర్షిప్ లో మీటింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు చేసుకుని ఏమేమి ఫెసిలిటీస్ కావాలని కూడా ఓరియంట్ చేసుకున్నాము. గతంలో కూడా చాలా బాగా జరిగినాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఘాట్ డెవలప్మెంట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు మనకు మేజర్ గా వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ని చూసుకుంటే వాళ్ళకి టాయిలెట్స్ కావాలి, లైటింగ్ ఫెసిలిటీ కావాలి, రోడ్ ఫెసిలిటీ కావాలి, అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అది కాకుండా మనకి కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై కావాలని, మోస్ట్లీ సెక్యూరిటీ ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నాయి, స్టాంపీడ్ సిచ్యువేషన్ లేకుండా ఎట్లా క్యూ మానిటర్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిఎంఎస్కేస్ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అందరినీ కూడా ఇక్కడ డ్యూటీ వేస్తున్నాము. సో దట్ క్రౌడ్ మూవ్మెంట్ క్యూ లైన్ మేనేజ్ చేసుకుని ఉండాలని, అలాగే పోలీస్ తోటి డిస్కస్ చేసుకుని ఎక్కడెక్కడ అన్నదానం పాయింట్స్ పెట్టాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా సార్ చెప్పినట్టే దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. మనం లాస్ట్ టైం కూడా ఘాట్ పరిధిలో అంతా అన్ని పర్ఫెక్ట్ గా చేసాము. చిన్నపిల్లలు ఫన్ కోసం చెప్పి వేరే చెరువుకు వెళ్ళడం అట్లాంటి కూడా చేశారు. తంబలేరులో వాటర్ వచ్చింది కాబట్టి సో అట్లా లేకుండా మేము కూడా అన్ని పాయింట్స్ లాస్ట్ టైం ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అది కూడా స్టడీ చేసుకుని దానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ మీ అందరూ చాలా సాటిస్ఫైడ్ గా దర్శనం చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ తరఫులో అన్ని రకాలు ఏవేవి కావాలో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాము. అది ఉపయోగం చేసుకుంటున్నాము. శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, బలివే గ్రామం, ముఖ్యమంత్రి మండలం, ఏలూరు జిల్లా. నేను ఈ దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నాను. ఈ నెల మనకి 14 తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి వరకు 4 సార్లు రివ్యూ మీటింగ్లు జరిగినాయి. మన జాయింట్ కలెక్టర్ గారు అయితే కానీ, మన ఎస్పీ గారు అయితే కానీ, సబ్ కలెక్టర్ గారు అయితే కానీ ఇప్పటికీ 4 రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేశారు. 4 రివ్యూ మీటింగ్లో వాళ్ళు ఒక్కో మీటింగ్కి అప్డేట్ ఏం చేయాలి, ఇక్కడ ఎంత భక్తులకి ఎలాంటి బెటర్మెంట్ ఇవ్వాలో దాని మీద ఇచ్చారు. దానికి అనుగుణంగానే మేము ఈ రోజుకి వాళ్ళు చెప్పిన విధంగానే నిర్మాణ పనులను చేస్తున్నాము. ఈసారి మనకి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామండి. దానికి గాను సత్యసాయి సేవాదళోళ్ళు మనకి ఏలూరు నుంచి ఒక 40 మంది వస్తున్నారు, IIIT నుంచి ఒక 100 మంది వస్తున్నారు. ఇది కాక పోలీసులు 250 నుంచి 400 మంది వరకు పోలీసు వాళ్ళు ఉంటున్నారు. శానిటేషన్ సిబ్బంది పంచాయతీ నుంచి ఒక 100 మంది, మనకి టెంపుల్ ఫెన్సెస్ వరకు ఒక 20 మంది, అలాగే ప్రైవేట్ స్విమ్మర్స్ని కూడా మనం లోకల్ స్విమ్మర్స్ని ఒక 20 మందిని ఏర్పాటు చేశాం. గతంలో మీకు తెలుసు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన 2 అలాంటివి జరగకుండా నిన్న జాయింట్ కలెక్టర్ గారు పంచాయతీ వాళ్ళకి, NDRF వాళ్ళకి, వీళ్ళ NDRF కూడా వీళ్ళు రావాలి, మరి వాళ్ళు వస్తారో లేదో చూడాలి. ఈరోజు మీటింగ్ ఉంది కలెక్టర్ గారితో, సమీక్షా సమావేశం, ఆఖరి సమావేశం. మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోట్లు పెట్టమన్నారు, వాళ్ళని కూడా స్విమ్మర్స్ని పెట్టమన్నారు. మనం దేవస్థానం నుంచి పెట్టే లోకల్ స్విమ్మర్స్ని వాళ్ళకి అటాచ్ చేస్తాం, వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తారు. అది కాకుండా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చిన్నపిల్లలకి పాలు ఉదయం, వృద్ధులకి మజ్జిగ, వాటర్ సప్లై ప్రతి పాయింట్లో మనం ప్రతి క్యూ లైన్స్లో మనం ఏర్పాటు చేసాం. ఎలాంటి ఇబ్బందులు పడక్కర్లేదు. అలాగే హెల్ప్ డెస్క్ ఏదన్నా ఇప్పుడు మనం బంగారం, వెండి ధరలు చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి కనుక అలాంటి చైన్ స్నాకింగ్స్ జరిగే అవకాశం ఉంది కనుక మనం మొత్తం సిటీ మొత్తం ఒక 50 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఇదంతా నిఘా నేత్రంలో ఇదంతా జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.